అంతకన్నా ఎక్కువ చెప్పాలనిపించాడు. అందరికీ నమస్కారాలు. సరిపోతానికి ఉద్దేశంతో సంక్షిప్తంగా మాట్లాడడం ఆలోచన. సాధారణంగా మీ అందరూ తెలుసు, బాల వికాస్ కేంద్రాలను జరుగుతాయి మన దగ్గర. ప్రతి విలేజ్కి ఒక ఏదో కార్యక్రమం చేస్తాడు. ఇలా ఉంటే బాలక ఒక సందర్భంలో వాళ్ళు చేస్తున్న సేవల నుంచి నేను చూసినప్పుడు కొంచెం మనసు ఇట్లా అనిపించింది. నేను బాలకతో అన్నా, దేవుడు సేవ చేయడానికి కొంత జన్మనిస్తారు, సేవ చేయడానికి జన్మనిస్తారు. ఆ జన్మలో భాగంగానే మీరు వచ్చే రావచ్చు. అదేవిధంగా మన విష్ణు గారు మంచి ఉద్యోగాలు వదిలేసి ఆయన సికింద్రాబాద్ స్టేషన్ నుంచి కాజీపేట స్టేషన్ వచ్చేంత వరకు ఒక స్వామి వివేకానంద బుక్ తీసుకొని చదివి ఆ మార్పు ఆయనలో వివేకానంద ఫిలాసఫీ ఏదైతుందో, ఆలోచన ఏదైతుందో ఒక విద్యా కేంద్రం ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం చేయట్లేదు. వాస్తవానికి మీ అందరికీ తెలుసు, ప్రారంభంలో సంతోషం ఉంటుంది, ముగింపులో బాధ ఉంటుంది. ఈరోజు వివేకానంద విద్యా కేంద్రం ముగింపు కార్యక్రమం జరుగుతుంది అంటే నేను చాలా బాధేసింది. ఎందుకంటే ఒక 10 సంవత్సరాల పాటు నేను పక్కనే ఉండి చూసిన, మా స్కూల్లో పక్కనే సార్ విద్యా కేంద్రం. కొంచెం ఒక 2-3 సంవత్సరాల ఒక దగ్గర దూరం పోయింది, అదైనా ఒక 100 గజాల దూరంలో. నేను ప్రతి విషయం చూసేవాడిని. సార్లో ఉన్న తపన, ఆ తపన చూస్తుంటే చెయ్యాలి, సొసైటీలో నేను ఒక మంచి వ్యక్తులను తయారు చేయాలనే సంకల్పం వారిలో కలిగింది. అసలు ఎందుకు కలిగిందా అని నేను ఆలోచించేవాడిని. ఇలాంటి ఆలోచన రావడానికి అసలు మూలం ఏంటి? అసలు ఏదో ప్రైవేట్ స్కూల్లో చదువుకొని, ఏదో కాలేజీ చదువుకొని, ఆ తర్వాత బీటెక్ ఎంటెక్ చేసి హ్యాపీగా ఉద్యోగం చేసేటువంటి ఏజ్లో ఉన్నటువంటి వ్యక్తికి ఇటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది, రావడానికి గల కారణం ఏంటి అని బాగా ఆలోచించినప్పుడు సార్ నాకు ఆన్సర్ ఏం దొరకలేదు. నేను అనుకున్న ఒకటే, ఏదో ఒక సంకల్ప బలం ఆ వివేకానంద వారు, ఆ రామకృష్ణ వారు ఆయన మనసులోకి వచ్చేసి ఈ పని చేయాలనే ఆలోచన కల్పించింది కావచ్చు అని అనుకునేవాడిని. నా మనసులో ఉన్నటువంటి విషయం ఏంటంటే, నేను పూర్తి స్థాయిలో అటువంటి పని చేయకుండా చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే సంకల్పం నాకు మొదటి నుంచి ఉంటుంది. ఎందుకంటే నేను కూడా చాలా పేదరికంతో నలిగిపోతూ ముందుకు నడిచింది. బీసీ హాస్టల్లో చదువుకున్నా, ఇంటర్మీడియట్ అంతే, డిగ్రీ అంతే, పీజీ కూడా అంతే. తర్వాత ఏదైనా కార్యక్రమాలు ఉంటే దాన్ని ఇన్వాల్వ్ కావడం జరిగింది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నా ఆలోచన ఏంటి అంటే, నేను చదవాలంటే ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి ట్యూషన్ చెప్పేవాడిని. ట్యూషన్ చెప్పుకుంటూ నేను చదువుకునేవాడిని. ఆ తర్వాత మా మిత్రుడి కొరకు నేను స్కూల్ స్టార్ట్ చేశాను. నా కోసం కాదు, స్టాండర్డ్ స్కూల్ నా కోసం నేను స్టార్ట్ చేయలేదు, మా మిత్రుడి కోసం. మిత్రుడు చాలా పేదరికంతో నలిగిపోతుంటే అది స్టార్ట్ చేసాం. ఆ మిత్రుడు ఏదో కొంచెం అటు ఇటు కదలికలు సరిగా లేకపోవడం వల్ల నాకు మొదటి నుంచి ఒక ఓవర్ కమిట్మెంట్ అంటే చాలా ఓవర్గా ఉంటుంది నాకు. అందుకే మా పక్కన ఆర్ఎంఓ నాగేశ్వరరావు గారు డాక్టర్ ఉండేవాడు. ఏమనేవాడు అంటే, రాజుగారు మీరు అందరు ఆల్కహాలిక్ అయితే మీరు వర్కహాలిక్ అని. మీరు వర్క్ చేసి సంతోషపడేవాడు. నేను దాదాపు 24 అవర్స్లో 16 అవర్స్ నేను విద్య గురించి ఆలోచిస్తాను. ఎవరైనా విద్య గురించి మాట్లాడుతుంటే నేను చాలా ఆసక్తి కూర్చుంటాను ఎడ్యుకేషన్ గురించి. ఎడ్యుకేషన్ ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది. ఆ పరిస్థితిలో నేను పాఠశాలలో ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన తర్వాత నాకు వచ్చినటువంటి స్టూడెంట్స్ 33 మెంబర్స్, ఓన్లీ 3 మాత్రమే. కానీ నేను భాషలో కమిట్మెంట్ ఎక్కువ ఉన్నప్పుడు ఫలితాలు సాధారణంగా కొంత టైం తీసుకుంటే వస్తాయి. చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా, బిఎల్ నరసింహన్ సార్ గారి చేతుల మీదుగా మా పిల్లలు క్యాష్ అవార్డు తీసుకుంటే ఆ ఆనంద బాష్పాలు కలిగింది. రాష్ట్ర స్థాయిలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో వాళ్ళు ఎదిగి పిల్లలు ఒక మంచి రవీంద్ర భారతిలో ఎల్బీ స్టేడియం తీసుకుంటున్నారు. ఆ
ఆ పరిస్థితి చూసినప్పుడు నేను స్కూల్ నడిపించడమే కరెక్ట్ అని ఒక నిర్ణయం తీసుకొని స్కూల్ నడిపిస్తూ నేను ఉచితంగా చెప్పడం లేదు, దయచేసి ఫీజు ఇస్తారు, ఫీజు తీసుకొని చదువు చెప్తున్నాను. కాకపోతే వాళ్ళు కొంత న్యాయం చేయాలి, న్యాయం గురించి ఆలోచిస్తాంట. అయితే విష్ణు గారు గురించి ఆలోచించినప్పుడు పక్కన మాకు సాయంకాలం వాళ్ళ ట్యూషన్ కాబట్టి సాయంకాలం 5 గంటలకు స్టార్ట్ అయ్యేది. మంచి భజనలు మా టీచర్స్ నేను కూర్చొని మాట్లాడేది. 4 to 5 టీచర్స్ ఫ్రీ. ఆ టైంలో నేను చర్చించినప్పుడు ఆ భజనలు వినపడుతుంటే చాలా ఆహ్లాదంగా, చాలా సంతోషంగా నేను చెప్పేవాడిని, చూడండి సంస్కారం అనేది అక్కడ దొరుకుతున్నారు, చూడండి భజనలతో ప్రారంభమవుతాను. అదేవిధంగా తర్వాత ఎడ్యుకేషన్, మంచి స్టోరీస్, తర్వాత స్టోరీసే కాదు ఆసనాలు వేయడం, యోగా కార్యక్రమాలు, క్రీడలు, ఎంత ఆహ్లాదకరమైన పిల్లలు హ్యాపీగా వచ్చి అక్కడే పడుకుందాం, ఫ్యామిలీని మర్చిపోయి అక్కడే పడుకునేవాళ్ళు. నా స్టూడెంట్స్ కూడా ట్యూటర్లు పనిచేస్తారు అక్కడ. నా స్టూడెంట్స్ వెళ్తానంటే నాన్న అక్కడ మంచిదే, మీకు సాయంకాలం వెళ్ళండి అని ఎంకరేజ్ చేసేవాడిని. మా దగ్గర దొరకని విషయాలు కూడా అక్కడ దొరుకుతాయని చెప్పేవాళ్ళు. ఎందుకంటే మాకున్న అకాడమిక్ షెడ్యూల్ వేరు, ఆయనకున్న ట్యూషన్ షెడ్యూల్ వేరు కాబట్టి ఖచ్చితంగా నేను ఎంకరేజ్ చేసేవాడిని, ముందుకు నడిపించేవాడిని. విష్ణు గారికి సందేహపడవలసిన పని లేదు, ఎందుకంటే నేను చేయని పని మీరు చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన తప్ప ఇంకో ఆలోచన లేదు. నాకు మాట్లాడుతుంది, డీజీపీ దగ్గర పోయి కూడా మాట్లాడుతుంది. ప్రతి ధైర్యం చాలా ఉంటుంది. అన్మ్యారీడ్ అమ్మాయి 24 years ఎక్కడికైనా వెళ్తారు. ఆ ధైర్యం ఇచ్చిందని నేను చాలా సంతోషపడుతున్నాను. నాకు 2 పిల్లలు, ఆ 2 పిల్లలు దేవుడు అలా నాకు ఒక ఆశీర్వదించాడు, నా పిల్లలను మంచిగా ఆశీర్వదించాడు. మా మిసెస్ కంప్లీట్గా పిల్లల పెంపకంలో ఒక మోడల్ పర్సన్. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడైనా ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆ మంచి కార్యక్రమం ఏదో ఒక రకంగా మనకు బ్లెస్సింగ్ ఇస్తాను. కాబట్టి ఇప్పుడు వివేకానంద విద్యా కేంద్ర అయ్యో మూసేస్తానంటే నేను చాలా బాధపడ్డ సందర్భం, చాలా సందర్భం ఉన్నది. అయితే ఇప్పుడు సార్ చెప్పిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే ఒక గోల్, ఒక భవిష్యత్తు, ఒక ఉద్దేశంతో మూసేస్తున్నాడు. ఎవరైనా కావచ్చు, ఎవరైనా తాత్కాలిక అనుభవం గురించి ఒకసారి ఆలోచించండి. ఈ అనుభవాన్ని ఎక్స్టెన్షన్ ఎలా తీసుకెళ్ళాలి. నేను ఒకటే పేరెంట్స్ మీటింగ్లో అడుగుతాను, చాలామంది పేరెంట్స్ మీటింగ్, నేను దాదాపు ఒక 3-4 సార్లు పేరెంట్స్ మీటింగ్ అయినప్పుడు మీ పిల్లలు మీకు కొడుకు బిడ్డ 100% సన్ ఆఫ్ ఎవరు అంటే మీ పేరే రాస్తారు. కానీ భవిష్యత్తులో మీ కొడుకు బిడ్డ సమాజానికి కొడుకు బిడ్డ కావాలా, లేక మీకే పరిమితం ఉండాలా, మీకే పరిమితం కావాలా, సమాజానికి కావాలా అన్నప్పుడు ఆయన వాళ్ళకి అర్థం కాదు, చాలా సందేహంగా ఉంటుంది. అరే ఇదేంటి సమాజానికి కొడుకు ఎట్లయితే మేము గర్భం నుంచి అన్న కొడుకు మాకు, మేము పాలు పంచుకున్న కొడుకు బిడ్డ మాకు, వాళ్ళ సమాజం ఏంటి అంటే నేను అప్పుడు ఒక స్వామి వివేకానంద బ్రతికి ఉన్నాడా చనిపోయిందా మీరు చెప్పండి, బ్రతికున్నాడా చనిపోయిందా? ఒక గాంధీజీ బ్రతికున్నాడా చనిపోయిందా? ఒక అంబేద్కర్ బ్రతికున్నాడా చనిపోయిందా? ఒక అబ్దుల్ కలాం బ్రతుకున్నాడా చనిపోయిందా? చెప్పండి అంటే అప్పుడు వాళ్ళు ఆలోచిస్తాను, ఏం సార్ చనిపోయారు కదా, మరి చనిపోతే ఆ విగ్రహాలు పెట్టేసి పూజలు చేస్తాం, వాళ్ళ గురించి మాట్లాడుకుంటుంటే ఎప్పటికీ మనకు నీకు కానీ మాకు కానీ ఛాయ్ పోయలేదు, పిలిచి ఓ 5 star చాక్లెట్ ఇవ్వలేదు మా గురించి మాట్లాడమని. మరి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఆ ఫోటోలో ఎందుకు పెట్టుకున్నాం అంటే అప్పుడు ఒకరు లేసి అవును సార్ ఇప్పుడు చెప్తాం సార్ సమాజానికి కావాలంటే, కానీ హృదయం ఒప్పుకోదు సార్. ఓకే హృదయం ఒప్పుకోదు, ఓకే మంచి పనులు చేస్తా అంటే మీ హృదయం ఒప్పుకుంటారు. మంచి పనులు చేస్తా అంటే ఖచ్చితంగా మీ హృదయం సొసైటీకే కావాలని, ఎవరు సొసైటీకి సర్వీస్ చేద్దామంటే వద్దంటారు. ఎందుకంటే పిల్లలు సంతోషంగా ఉండాలి, స్ట్రెయిన్ తీసుకోవద్దని. అయితే విష్ణు సార్ కూడా అటువంటి సమస్య ఏర్పడాలి. వాళ్ళ అమ్మ వచ్చి కూర్చొని మాతృదేవోభవ మాతృదేవోభవ అంటాం, అంటే మొదటి స్థానంలో ఎవరు ఉంటారంటే తల్లి ఉంటారు. ఆ తల్లి వచ్చి కూర్చున్నారు. తర్వాత స్థానంలో పితృదేవోభవ టైం తీసుకుంటాడు. పితృదేవోభవ వస్తారు కానీ టైం తీసుకుంటాడు, టైం కావాలి. ఎందుకంటే మాతృదేవ వచ్చిందంటే పితృదేవ ఆటోమేటిక్గా. ఆ తర్వాత ఆచార్య దేవోభవ, ఆచార్యులు వస్తారు. బీఈడి కాలేజీ వెళ్ళి ఆచార్యుల సంపర్కంతో పనిచేసింది. కాబట్టి దయచేసి మనందరం కూడా విష్ణు గారి ఆలోచనను మనం గౌరవిస్తాం. ఇప్పుడు విష్ణు సార్కి వచ్చిన ఆలోచన ఏదైతుందో భవిష్యత్తులో నేను భారతదేశం వెళ్తా, భారతదేశమే కాదు సార్ ఇంకా సేవా సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి.
మీరు ఎదగాలి, వరల్డ్ వైడ్ తిరగాలి. స్వామి వివేకానంద ఎట్లయితే తిరిగిందో మీరు కూడా తిరగాలి. తిరిగి చాలా విషయాలు గమనించాలి. గమనించిన తర్వాత ఒక శాంతినికేతన్ కలకత్తాలో మనకు ఏర్పాటు చేసినటువంటి వందే మాతరం రచించినటువంటి బంకించంద్ర చటర్జీ, అదేవిధంగా జనగణమన రచించినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక శాంతినికేతన్ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసి ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ అయింది. మీ ఆలోచన ఏదైతే ఉందో, ఒక మొక్క చిన్న మర్రి విత్తనం ఏదైతే ఉందో భూమిలో వేస్తే ఆ చిన్న మహావృక్షం అయిపోతుంది. మీ భవిష్యత్తు కూడా మహావృక్షంలాగా ఎదగాలని వందే మాతరం రవీంద్రరావు సార్ లాంటి వాళ్ళు, ఇంకా లక్ష్మణాచార్య సార్ లాంటి వాళ్ళు, ఇంకా రామకృష్ణ మఠంలో ఉన్నటువంటి స్వామీజీలు, పెద్ద పెద్ద వాళ్ళతోటి మీరు సంపర్కం, మీరు మాట్లాడి ఇంకా వాళ్ళ ఆలోచనలు పరిగణలోకి తీసుకొని విశ్వవ్యాప్తం చేయాలని మీ ఆలోచన చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ నేను కోరుకుంటున్నా సార్. దయచేసి విష్ణు సార్ ఎదగాలని ఒకసారి చప్పట్లు కొట్టాలని నేను ఇప్పటిదాకా కూర్చున్నప్పుడు నేను కొంచెం బాధపడ్డా, సార్ చెప్పుకుంటే బాధపడ్డా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటే సార్ ఆలోచన ఏదైతే ఉందో ఆ సార్ ఆలోచన ముందుకెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సార్ మాట్లాడాలంటే చాలా ఉంది. మీరు రెడ్డిపాలెంలో ఒక సైనికుడు అంటే మేము మన ఇద్దరు కలిసి వెళ్ళి ఒక సైనికుని తీసుకొచ్చి మాట్లాడించాను, రైతుని తీసుకొచ్చి మాట్లాడించాను. ఎన్నో కార్యక్రమాలు విద్యా కేంద్రంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు సార్. నిజంగా కార్యక్రమాలు నిస్వార్థమైనటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. మీరు రామకృష్ణ మట్టుకు పిల్లలు తీసుకెళ్ళారు, ఎన్నిసార్లు తీసుకెళ్ళారు. అదేవిధంగా కలకత్తాకు ఎవరైతే రామకృష్ణ మఠ్, అదేవిధంగా వివేకానంద ఏదైతే ప్లేస్ ఉందో అక్కడికి వేలూరు మట్టు కూడా తీసుకెళ్ళారు. క్లియర్ మీ ఆలోచన ఏంటి ఒకసారి ఆలోచించాలి. చాలామంది టూర్స్ తీసుకెళ్తారంటే టూర్స్లో ఎక్స్కర్షన్ కొంత అమౌంట్ అని వసూలు చేసి ఆ అమౌంట్లో తీసుకెళ్తాను. కానీ మీరు అలా కాదు, మీరు స్వచ్ఛందంగా వెళ్ళాలి, చూడాలి, చూపించాలి, పిల్లలకు ఆలోచన కల్పించాలని ఒక సంకల్ప బలంతో మిమ్మల్ని తీసుకెళ్ళారు. కాబట్టి కంపల్సరీగా మీరు చిన్న వయసే కావచ్చు, దయచేసి విష్ణు గారి మాటల్లో ఒకటి చిన్న వయసు, నా వయసులో నా ఏజ్లో సగం కావచ్చు. నేను ఒకటే ఆలోచిస్తాను, ఒక మంచి వ్యక్తి ఉన్నటువంటి ఎంత దూరమైన ప్రయాణం చేస్తాను. మాకు లద్దునూరులో ఒక ఆయన 92 సంవత్సరాలు, రామూర్తి గారు ఆయన 92 సంవత్సరాలు ఆటో రిక్షా నడిపించడం అందరూ పిలిచి ఇంగ్లీష్ నేర్పిస్తాడు. ఆయన ఇంగ్లీష్ నేర్పిస్తాడు. ఆటో రిక్షా డ్రైవర్ని పిలిపించి రామూర్తి గారు 92-93 సంవత్సరాలు. నేను ఆయన కలవడానికి వెళ్ళిన. ఆ వయసులో ఎట్లా సాధ్యమవుతుంది? నాకు ఆరోగ్యం ఉంటుంది వాళ్ళకి చెప్తే, వాళ్ళకి ఇంగ్లీష్ చెప్తే నా ఆరోగ్యం ఉంటుందని. కాబట్టి దయచేసి అందరిలో ఒక మంచి స్వభావం ఏర్పాటు చేసుకోండి. ఇక్కడ సమావేశానికి వచ్చినందుకు ఎన్ని విషయాలు, మంచి విషయాలు చెప్పడానికి గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చారు కాబట్టి వాళ్ళ విషయాలు వినండి. కొంతలో కొంత, ఒక 100లో ఒక 10, 100లో ఒక 5, 100లో ఒక 15% అయినా మనం కొంత ఎటువంటి విషయాల పట్ల ఆసక్తిని పెంచుకోగలిగితే మనకు సంతృప్తిని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, వయసు పెంచుతుంది. మీ వయసు పెరిగినా కొద్దీ మీరు సొసైటీకి సర్వీస్ చేస్తారు. ఇక్కడ చూడండి, డాక్టర్ మేడం ద్వారా సాధారణ డాక్టర్ల పరిస్థితి ఏంటంటే ఒక 1 అవర్ 10 మంది పేషెంట్ చూస్తారు, ఒక 10 మంది 20 మంది పేషెంట్ చూస్తారు. కానీ ఆ మేడం టైం కేటాయించి ఇక్కడికి వచ్చింది. చూడండి ఒక్కసారి విష్ణు గారి మీద ఉన్నటువంటి, సంస్థ మీద ఉన్నటువంటి అభిమానం. రవీంద్ర సార్ వెరీ బిజీ షెడ్యూల్. రవీంద్ర గారు అట్లే ఉంటారు, ఇప్పుడు మినిస్టర్తో ఫోన్ చేసి మాట్లాడతారు. అంటే వాళ్ళ స్థాయి ఆలోచించండి. సాధారణ మినిస్టర్ అంటే గొప్పలని కాదు, అటువంటి సన్నిహిత సంబంధం. సార్ చేసే సేవ చాలా పెద్ద సేవ కాబట్టి రవీంద్ర గారు ఎవరితోటైనా మాట్లాడగలుగుతారు. అదేవిధంగా లక్ష్మణాచార్య గారు, మీరు ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా ఆయన 5 స్టార్ హోటల్లో కూర్చొని మాట్లాడతాడు. నేల మీద ఉండి కాశీముఖలో చివరి దశలో ఉన్నటువంటి నేల మీద ఉండి కూడా మాట్లాడతాడు. అది గొప్పతనం. చిన్న మీటింగ్ వస్తాడు, పెద్ద మీటింగ్ 10,000 మంది మీటింగ్ వెళ్తాడు, 5గురు ఉన్న మీటింగ్లు వస్తాడు. వారి దగ్గర ఉన్నటువంటి అది ఆలోచన. అక్కడ దినదినానికి అభివృద్ధి చెందాలి సొసైటీ అని చెప్పే భావన వారి లోపల ఎప్పటికి ఉంటాడు. వారి ఎప్పుడు పిలిచినా వెళ్తారు. లక్ష్మణాచార్య గారికి ఇట్లా ఇన్విటేషన్ ఏదైనా వాట్సాప్లో పెట్టిందంటే నేను తప్పనిసరిగా వెళ్తా, కూర్చుంటా. అసలు అక్కడ కార్యక్రమం ఇంపార్టెన్స్ వచ్చి వారికి ఇద్దరు పిల్లలు కూడా సమాజ సేవ గురించి కొంత టైం కేటాయించే అలవాటు వచ్చేసింది. అందుకే సాధారణంగా చివరిగా నేను ముగించే ముందు గుజుల్ నర్సయ్య గారు అని ఒక సార్ ఉండేది, చాలా గొప్ప వ్యక్తి.
వాళ్ళ పిల్లల్ని అడిగినప్పుడు మీ ఫాదర్ తోటి మీరు ఏమయ్యా మీ ఫాదర్ నుంచి గ్రహించిందంటే మా ఫాదర్ చేతిలో ఉన్న బుక్ ఎప్పుడైతే కింద పెడతారో మేము ఆ బుక్ను ఓపెన్ చేసేవాళ్ళం సార్, అదే మాకు మోడల్ సార్. ఎప్పుడు మా ఫాదర్ చేతిలో ఒక మంచి బుక్ ఉండేది, ఆ బుక్ ఇట్లా పెడితే చాలా ఆ బుక్ చదివి మేము ఒక మంచి వ్యక్తులుగా తయారు కావడానికి మాకు ఉపయోగపడేస్తారని. ఇలా చాలా విషయాలు ఉంటుంటాయి. దయచేసి మీ పిల్లల విషయంలో కూడా ఆలోచించండి. మీ పిల్లలు సమాజంలో ఒక మంచి వ్యక్తిగా, సమాజానికి ఒక పొడుగుగా, ఒక బిడ్డగా తయారు కావడానికి మీరందరూ సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా మీకు నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.